హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మగ్గం వర్క్ డిజైన్స్ పేపర్స్ మీకు చూపిస్తానండి. అసలు ఏంటి పేపర్స్ డిజైన్స్ ఏంటి అన్నది మీకు చూపిస్తాను. ఈ బుక్లో వచ్చి 30 డిజైన్స్ అయితే ఉంటాయండి. చూడండి, ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క మోడల్కి ఇలా ఒక బ్యాక్ నెక్ ఇస్తారు, అలాగే ఒక హ్యాండ్ ఇస్తారు. ఫ్రంట్ నెక్ ఉండదండి, మనం బ్యాక్ నెక్ని బేస్ చేసుకుని ఫ్రంట్ వన్ సైడే కాబట్టి మార్కింగ్ వేసుకోవడమే. అలాగే షార్ట్ హ్యాండ్ ఉంటుంది. చూడండి, ఇది ఫ్రీ సైజ్ అండి. ఏ సైజ్ బ్లౌజ్కైనా ఈ డిజైన్స్ సరిపోతాయి. ఇక్కడ చూడండి 9 వచ్చింది బ్యాక్ నెక్ డీపు. ఏ సైజ్ బ్లౌజ్కైనా 9.5 మించి అయితే ఉండదండి. అలాగే ఇవి చిన్న చిన్న కుందమ్స్ అంటించుకొని ఇదంతా కూడా అవుట్లైన్ కుట్టుకోవచ్చు. ఇది వర్క్ వచ్చిన వాళ్ళే చూడాలనేవి కాదండి, అసలు పేపర్స్ ఏంటి అన్నది మనకు ఒక ఐడియా ఉంటుంది కానీ ఈ వీడియో అయితే చేశానండి. ఇదంతా కుందన్స్ ఇచ్చుకోవచ్చు, చాలా నీట్గా ఉంటుంది. ఇది వచ్చి హెవీ వర్క్ అండి. ఇది మన ఫ్రింట్స్ కట్ బోట్ నెక్ వేసుకుంటాం కదా, ఆ వర్క్ అది ఇలా చేసుకోవచ్చు. ప్యారెట్స్ వచ్చి ఇలా లీవ్స్ వచ్చి చూడండి, ఇది 3/4 హ్యాండ్ అండి. ఇది 3/4 హ్యాండ్. చిన్న సైజు బ్లౌజులకైనా ఇదేనండి లెంత్ ఉంటుంది, పెద్ద సైజులకైనా ఇదే ఉంటుంది. ఇంత నుంచి అయితే డీప్ ఎక్కువ పెంచుకోరు. ఇదంతా మిర్రర్ వేసుకోవచ్చు, లేదా రౌండ్ కుందమ్స్ వస్తున్నాయి కదా అలా వేసుకోవచ్చు. ఇదంతా కూడా చైన్తో వర్క్ చేసుకోవచ్చు, లేదా బీడ్స్తో కుట్టుకోవచ్చు. అలాగే హ్యాండ్కి ఇది ఇలా సింపుల్గా పికప్ కూడా వస్తుందండి. ఇలా సింపుల్ డిజైన్ అయితే కుట్టించుకోవచ్చు. చూడండి, ఇది లోటస్ అండి. ఇది కొంచెం హెవీగా ఉంటుంది. ఇదంతా కూడా ఈ అవుట్లైన్ అంతా కూడా చైన్తో కుట్టుకుని అలాగే ఇదంతా బీడ్స్తో నింపుకోవచ్చు. ఇది కట్ వర్క్ డిజైన్ అండి. చూడండి ఫ్రెండ్స్, కట్ వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదండి అలాగే లోటస్ ఇదంతా కూడా బీడ్స్తో వేసుకోవచ్చు, లేదా మన చైన్తో కూడా వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, పికాక్ ఇది బ్యాక్ నెక్ అండి. ఓన్లీ ఇది పాట్ నెక్, ఓన్లీ ఇలాగే వస్తుంది వన్ సైడు అంతే. ఇది మళ్ళీ మనకి ఫ్రంట్, ఇది హ్యాండ్ అండి. ఇది హ్యాండ్ ఫ్రంట్ డీప్ దగ్గర ఓన్లీ ఒక్కటే వేసుకుంటే చాలు. ఇవన్నీ కూడా బూటీస్ కింద వేసుకోవచ్చు. చూడండి, ఇవన్నీ బీడ్స్ వేసుకోవాల్సిన వర్కేనండి. ఇక్కడ ఇది మిర్రర్ ఇచ్చుకోవచ్చు, లేదంటే మనం కొందం అంటించుకోవచ్చు. ఇదంతా చాలా హెవీగా మనకి ఇలా చూస్తే అలా అనిపిస్తుంది, కానీ బ్లౌజ్ మీద వేస్తుంది చాలా హెవీ వర్క్ వస్తుంది. కంప్యూటర్ వర్కేనండి. మగ్గం వర్కే. దేని లుక్ దేనికి సంబంధం ఉండదు, దేనికి దాందే. చాలామంది మగ్గం వర్క్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ పెట్టరు, చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. అందులో పెద్ద కష్టపడవలసింది ఏమీ లేదండి. కానీ మగ్గం వర్క్ అంటే ఏంటంటే చూస్తే రాదు, ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది. మెయిన్ ప్రాక్టీస్ ఏంటంటే నీడిలో దాన్ని డెవలప్ చేసుకోవడంలో ఉంటుంది. ప్రాక్టీస్ బాగా ఉండాలి. చూస్తే అనుకుంటా ఇంత సింపుల్ డిజైన్ కుట్టేయచ్చు కదా, ఇది కుట్టేటప్పటికి తెలుస్తుందండి. కానీ దాని లుక్ కూడా దాని లుక్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, అంతా కూడా కట్ వర్క్. ఈ డిజైన్ అంతా కూడా కుట్టడం అయిపోయాక మనం ఇలా కట్ వర్క్తో మనకి టైలర్స్ దగ్గర ఇస్తాం కదా, ఇలా కట్ వర్క్తో వాళ్ళు ఇలా కట్ వర్క్ తీస్తారు. ఇది ఓన్లీ హ్యాండ్కి అండి. 3/4 హ్యాండ్. ఇది కూడా ఓన్లీ హ్యాండ్కి. ఇది సెంటర్లో వస్తుంది. ఇది పాట్ నెక్ అండి. ఇదంతా మిర్రర్ ఇచ్చుకోవచ్చు, లేదంటే కుందమ్స్ ఇచ్చుకోవచ్చు. అందులో షార్ట్ కాలితే షార్ట్ హ్యాండ్. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా హెవీ వర్క్ అండి. బ్యాక్ పార్ట్ ఇది. అలాగే ఫ్రంట్ కూడా వేసుకోవచ్చు. చిన్నపిల్లల బ్లౌజులు కూడా ఈ మార్కింగ్ అన్నది బాగా ఉపయోగపడుతుంది. మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అని అంతే.
ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మీకు అసలు డిజైన్స్ పేపర్స్ మనం ఆన్లైన్లో కొనుక్కోవాలంటే ఆల్రెడీ నేను వర్క్ కంప్లీట్ అయ్యి చూసుకున్నాక ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క డిజైన్ వచ్చి 150 200 అయితే ఉందండి. మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఎక్కడ చూసినా కాస్ట్ అయితే ఉంది. ఇంకా అలా కాదు ఎలా కాదనేసి చెప్పేసి మేము ఒకేసారి తీసుకోవాలని ఇలా ఆరి కలెక్షన్స్లో అయితే నేను తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ వర్క్ మీరు ఎక్కడైనా చూసే ఉంటారో ఐడియా ఉండే ఉంటుంది చాలామందికి. ఇది సల్లి వర్క్ అంటారండి. ఇది చైన్తో కూడా మనం చేసుకోవచ్చు, అలాగే సిల్క్ థ్రెడ్తో కూడా దీన్ని చేయొచ్చు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ పేపర్స్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇట్లా బ్లూ కలర్ కూడా ఉంటాయి కదండి, ట్రేసింగ్ పేపర్స్ అంటారు ఇవి. ఇది వైట్ తీసుకున్నాను, ఇవి కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ప్రజెంట్ ఇవి మనకు బయట దొరకాలంటే చాలా కష్టంగానే ఉంది, ఇంకా అందుకనే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. పేపర్ వచ్చేసి 5 రూపీస్ పడింది నాకు. ఇదైతే మార్కెట్లోనే దొరుకుతుంది మనకి. ఇది కవర్లాగా ఉంటుందండి. ఇదే అండి మెయిన్ మగ్గం వర్క్కి డిజైన్ వేసేది. ఇది మనకు చింపినా కానీ చెరగదండి, మళ్ళీ మనం కట్ చేసుకోవాలి. చూడండి ఈ డిజైను ఆల్రెడీ ఈ పేపర్స్లో మీకు ఈ డిజైన్ చూపించాను. ఇది నేను 5 ఇయర్స్ బేబీకి అయితే నేను ఈ డిజైన్ వర్క్ చేయడం జరిగింది. చాలా నీట్గా అయితే వచ్చింది. ఆ పిక్ అయితే ప్రజెంట్ నా దగ్గర లేదు. చూడండి, ఇక్కడ ఏమి ఉండదండి. మగ్గం కంప్యూటర్ ఏంటంటే మనం సెట్ చేసి వెళ్ళిపోతాం. మగ్గం ఏంటంటే మనం అక్కడ సిట్టింగ్ ఉండాలి, మినిమం 2 అన్నా సిట్టింగ్ ఉండాలి. అందుకనే చాలామంది నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ పెట్టరు. చూడండి, ఇది ఏంటంటే హోల్స్ చేయాలండి. మనం చేతి కుట్టేసి సూది ఉంటుంది కదండి, ఆ సూదితో ఇవంతా డిజైన్ ముందు గీసేసుకొని హోల్స్ చేసుకుంటూ రావాలి. చూడండి, హోల్స్ కనిపిస్తున్నాయి కదా, హోల్స్ చేసి క్లాత్ మీద ప్రింట్ వేయాలి అంతే. ఓకే ఫ్రెండ్స్, ఈ డిజైన్స్ మీకు ఉపయోగపడతాయని మీకంటూ ఒక ఐడియా ఆలోచన ఉంటుంది కదా అనేసి ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి. మీరు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.